పాత రోజుల్లో ఒక్కొక్కళ్ళు డజన్ మందిని కనేవాళ్ళు. అవును. హాస్పిటల్స్ లేవు. అప్పుడు మ్యాటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే పుట్టిన తర్వాత చనిపోవడమే కానీ పుట్టడం అనేది సమస్య అయిపోయింది. ఇప్పుడు కన్సీవ్ అవ్వడమే ప్రాబ్లం అయిపోయింది. సో 100లో 40 to 50 మెంబర్స్ పిల్లల కోసము ప్రతిరోజు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అవును. ఇది మెయిన్లీ బికాస్ ద ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాట్ వీఆర్ లీడింగ్. పొద్దున లేస్తున్నామా, ఎండనే చూడడం లేదు. వైటమిన్ డి ఉంటుంది ఎండలో. వైటమిన్ డి డెఫిషియన్సీ తోటి చాలా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. బోత్ ద ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ పూర్. కనీసానికి నడిచి వెళ్ళము. సెడెంటరీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, తినేవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎస్. పొద్దున లేచుకొని టిఫిన్లు చేసుకొని తినే ఓపిక టైం ఎవరికీ లేదు. సో స్విగ్గీ, జొమాటో, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. సో మనం అంటే ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, ఇవి రెండేనండి మేజర్ రీజన్స్.